హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు రామ్ మందిర్కి సంబంధించిన ఏదైనా ఫోటో కానీ లేకపోతే ఏదైనా స్టేటస్ వీడియోని కానీ క్రియేట్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ సింపుల్ నేను గ్యాలరీలో కనుక వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఒక ఫోటో ఇచ్చినట్టయితే ఆ ఫోటోకి సంబంధించిన రిఫరెన్సెస్ తోటి నాకు ఈ విధంగా ఒక ఫోటో అయితే క్రియేట్ అయ్యి వచ్చేసింది. అలాగే నేను ఒక వీడియో కూడా క్రియేట్ చేసుకున్నాను. వీడియోలో కనుక మనం వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు, వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చిన ఏ ఫోటోస్ అయినా సరే ఇవ్వచ్చు. నేను ఇక్కడ 8 ఫోటోస్ అయితే ఇచ్చాను. 8 ఫోటోస్ తోటి ఈ విధంగా ఒక మంచి స్టేటస్ అయితే క్రియేట్ అయ్యి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ స్టేటస్ వీడియోని కానీ ఆ ఫోటోని కానీ మీరు మీ సోషల్ మీడియాస్లో ఎక్కడైనా సరే షేర్ చేసుకోవచ్చు. మీకు మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఈ వీడియోని ఆ ఫోటోని క్రియేట్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి చాలా మందికి తెలియదు. మీరు జస్ట్ 1 క్లిక్ తోటి అటువంటి ఫోటోస్ ని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా జస్ట్ 1 క్లిక్ తోటి ఏదైనా స్టేటస్ వీడియో కానీ లేకపోతే అటువంటి పోస్ట్ కానీ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. రామ్ మందిర్ కి సంబంధించిందే కాకుండా మీరు ఏదైనా బర్త్డే కానీ ఏదైనా యానివర్సరీ కానీ ఎటువంటి పోస్టులు అయినా సరే మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. సో ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళి రామ్ మందిర్ కి సంబంధించిన ఫోటో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ గా రామ్ మందిర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు రకరకాల టెంప్లెట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ టెంప్లెట్ అయినా సరే మీరు యూజ్ చేసి మీరు మీ ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, స్టేటస్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ నేను ఒక ఫోటోని అయితే క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రీ అన్లాక్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఒక చిన్న యాడ్ కనుక చూసినట్టయితే ఇది అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ నేను ఒక యాడ్ అయితే చూస్తాను. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మిమ్మల్ని ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మేక్ ఫోటో పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. మీరు మీ గ్యాలరీ నుంచి ఏ ఫోటో అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే ఇది జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇది 100% అవ్వగానే ఆటోమేటిక్ గా మీరు ఏ ఫోటో అయితే ఇచ్చారో ఆ ఫోటోకి సంబంధించిన రిఫరెన్సెస్ తోటి మనకు ఒక ఫోటో అయితే క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఫోటో అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ సింపుల్ సేవ్ టు గ్యాలరీ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్ గా గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ గా గ్యాలరీలోకి ఈ విధంగా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫోటో అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా మీరు వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ వీడియోనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ ఇంతకుముందు నేను క్రియేట్ చేసి మీకు చూపించాను కదా, అదే వీడియోని మీకు మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తాను. దానికోసం మీరు ఆ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంత ముందు లాగానే మనం దీన్ని అన్లాక్ చేసుకోవాలన్నమాట. అన్లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ వీడియో అని వస్తుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏవైనా సరే 8 ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ మీకు చూపించడానికి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న 8 ఫోటోస్ అయితే ఇక్కడ నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఆటో క్రాప్, మాన్యువల్ క్రాప్ అని అయితే ఉంటుంది. ఇక్కడ సింపుల్ ఆటో క్రాప్ పైన ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇప్పుడు స్టేటస్ క్రియేట్ అవుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ మీరు కావాలనుకుంటే ఇదే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చేంజ్ మ్యూజిక్ పైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఇంకా వేరే ఏదైనా మ్యూజిక్ ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు ఒక చిన్న వీడియో అయితే మళ్ళీ షో అవుతుంది. తర్వాత మనకు వీడియో క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యాడ్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మనకు వీడియో క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు వీడియో అయితే క్రియేట్ అయ్యి వచ్చేసింది అనమాట. సో ఇది మళ్ళీ మనకు ఏదో విధంగా మనకు గ్యాలరీలోకి అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు దీన్ని యాజ్ ఎ స్టేటస్ లాగా ఎక్కడైనా సరే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మీరు కూడా ఈ విధంగా ఏదైనా ఫోటో కానీ ఏదైనా వీడియో కానీ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.